తొలి వెలుగు ప్రేక్షకుల అందరికీ నమస్తే. కొన్ని ముచ్చట్లు ఇవి నిజాలా అబద్ధాలా అన్నట్టుంటాయి, కానీ నిజమైన ముచ్చటే. పేపర్కి వచ్చిన ముచ్చట చెప్తాను, నేనైతే అబద్ధం చెప్పాల్సిన పని నాకు లేదు. ఇంకో తమ్మిని పెళ్ళం కాలు పట్టుకుందాని చూసినట్టు అన్నవాడు. తమ్మిని పెళ్ళం కాలు ఎందుకు పట్టుకోవాల్సి వచ్చిందని అంటే ముచ్చట చెప్పినాక మరి మొత్తం చెప్పినాక మీకే అర్థమవుతుంది ముచ్చట. తమ్మిని పెళ్ళం కాలు ఎందుకు పట్టుకోవాలనుకున్నాడు అనేది ముచ్చట మొత్తం చెప్పినాక అర్థమవుతుంది. ఈనూరు ఎక్కువసేపు ఏం చెప్ప. అయితే అమరావతి దగ్గరనట ఏలూరు అంట. ఏలూరు దగ్గర జంగారెడ్డిగూడెం అని ఒక ఊరుందట. అయితే ఆడవాడు రంజిత్ కుమార్ అని ఒక పోరగాడంట. అక్కడనే అది ఏంది ఏలూరేనా, అది ఏలూరే. పోలవరానికి చెందిన ఒక అమ్మాయితోటి అమ్మాయిని ప్రేమించినట. ఆ పోలవరం అమ్మాయి ఏలూరు అబ్బాయి జంగారెడ్డిగూడెం అబ్బాయి వీళ్ళు కలిసి పెళ్లి చేసుకున్నారట. పెళ్లి చేసుకున్నాక ఆలకాపురం వాళ్ళు చేస్తారు. ఆలకాపురం వాళ్ళు చేసినాక పంచాయతీ వచ్చింది. పంచాయతీ రావచ్చానంటే ఈ చెప్పితేనేమో ఈ కారంగా ఉంది, కానీ పేపర్లో వచ్చిన ముచ్చటే, ఇంకా చెప్పక తప్ప చెప్తున్నా. అయితే ఈ రంజిత్ కుమార్ అంటోనికంట ఒక అన్న ఉండట. ఆ అన్న పేరిస్తే ఆయన పేరు కూడా చెప్తుంది, కానీ ఈ రంజిత్ కుమార్ వాళ్ళ అన్న ఉండట. ఈ అన్నకంట పెళ్ళి అయింది, కానీ ఆయనకి పిల్లలు లేరట. పిల్లలు లేకపోయేసరికల్లా సాన్ రోజుల నుంచి పిల్లలు అయితే లేరట. ఇక అత్తమామ కలిసి అంట ఈ అమ్మాయిని పిలిపించారట. బుజ్జి జర ఇంట్లోకి రావు సార్ అంటే ఇంట్లోకి పోయిందట. కూసబెట్టి నీళ్ళు ఇచ్చినట. కూసబెట్టి ఏంది అత్తమ్మ నీళ్ళ గ్లాసు ముందర పెట్టి ఏం సంగతి అని అంటే ఒక ముచ్చటడతాం బిడ్డ ఎవ్వరు చెప్పక అని చెప్పిరట. అడగరాదు, తల్లి ఇంకా తల్లిదండ్రులు మీరేనా, తల్లి తర్వాత తల్లివైతే తల్లి తండ్రి మా మామేనా, చెప్పరాదు ఏందో అనుకొని ఆ బుజ్జి ఆమె ఆ ఇల్లాలు ఆడ కూర్చుందట. కూర్చోగానే ఇగో నా పెద్ద కొడుకు పిల్లలు అయితే లేరు, సాల్ రోజులా పెళ్లి చేశాంది, పిల్లలు అయితే లేరు. ఆయన ఒంట్లో బలం కరెక్టే ఉంది, కానీ నా కోడలే సహకరిస్తలేదు, కోడల దగ్గర దమ్ము లేదు, పాడైపోను, మా కోడలు పిల్లలు అయితే లేరు, నువ్వు చూస్తే మంచిగా దిట్టసంగానే ఉన్నావు, ఇక ఏమనుకో కానీ ఒక ముచ్చటాడతాడు. అడగరాదు ఏందో అడగరాదు అనగానే నువ్వు నా చిన్న కొడుకు దగ్గర నీ మొగం దగ్గర ఎట్ట సంసారం చేస్తున్నావో ఇంకో గట్టనే నా పెద్ద కొడుకు దగ్గర కూడా సంసారం చేయాలని చెప్పిరట. ఇక చూడు, పెద్ద కొడుకు దగ్గర కూడా శృంగారంలో పాల్గొనాలి, పెద్ద కొడుకుతో కూడా పిల్లలు కనాలి. నువ్వు ఆయన పిల్లలు ఆడుకొని పోతాడు, ఈయన పిల్లలు ఇడుకొని పోతాడు. అంటే వీళ్ళు మనుషులు కావచ్చునా గాడిదలు కావచ్చునా? అవరా ఓ బాడకావు అన్న, ఓడన్నా మరదలు అన్నప్పుడు సొంతం చెల్లెతో సమానం. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మరదలు ఎదురుగా వస్తుంటే బాగా తొలగిపోతాడు, గిట్టబడి మరదలు పోతుంది. గసోంటి సంస్కారం ఉన్నది తెలంగాణలో. గసోంటి బాడకావు మరదల కాళ్ళు ఎట్ట పట్టుకుంటున్నొచ్చురా? ఫస్ట్ ఏం చెప్పినా కాలు మొక్కుతున్నా, కాలు పట్టుకున్నా అనేది. కాళ్ళు పట్టుకోకుండా కాపురం చేసే మగోడోడని ఉండొచ్చురా ఈ భూమి మీద? చెప్తే ఈ కారంగా ఉంటుంది, కానీ అదే వాస్తవం. కాళ్ళు పట్టుకోకుండా కాపురం చేసే మగోడు ఓడని ఉండరు కదా. మరి మరదల కాళ్ళు ఎట్ట పట్టుకుందామని ఫిక్స్ అయినవరా? ఇగో ఈ ముచ్చట నాకు కొనబోయి అంట మొగనికి చెప్పినట. ఈ అమ్మాయి పోయి ఇగో మీ అన్న మీ అమ్మనాయన కలిసి నన్ను మీ అన్నగాడ సంసారం చేయమంటారని మొగని చెప్తే ఈ మొగడు ఇంకా పాసిరా అన్నట్టు ఈడేం చేసినట్టు ఏమవుతుంది మా అన్నయ్యనా ఏం కాదు ఆడగట్ట చెప్పిందట. ఇక అమ్మాయి ఏం కావాలి చెప్పురు, ఇక నేను ఆ పనికి ఒప్పుకోనని చెప్పిందట. పొద్దుగానే ఈవ తర్వాత ఒకడు ఆ తర్వాత ఒకడు ఉంటే ఆ తర్వాత పోకు ఇంట్లోకి పో అని చెప్తున్నట్టు అత్తమామ కలిసి ఈ రూమ్లోకి పో అంటే నేను ఆ రూమ్లోకి పోను, నేను అలా పోనే నామంటే ఒంటరిగా రూములో వేసి బంధించి చిత్రహింసలు పెడుతున్నట్టు ఆమెని. చాలా రోజుల నుంచి హింసిస్తే ఇక ఏగలేక నా వల్ల కదా అనుకొని చిన్నగా పోలీసు వాళ్ళ దగ్గర పోయిందట. పోలీసు వాళ్ళ దగ్గర పోగానే పోలీసు వాళ్ళకి జరిగిన ముచ్చట మొత్తం చెప్పిందట. చెప్పగానే పోలీసు వాళ్ళు వచ్చి ఎట్టేట సంగతి ఏం కథరా అని ఆ రంజిత్ కుమార్ గారిని పట్టుకపోగానే ఇది వాస్తవేనా నీ భార్య చెప్తుంది, మరి ఇది అయితే వాస్తవం లేక కొడతలేదు మాకంటే లేదు సార్ గదే నిజమని చెప్పిందట. ఆ భర్తని వాళ్ళ అన్నని ఈ తల్లిదండ్రులు గొడవ పెంకంత బలగొడితే అసలు ముచ్చట మొత్తం చెప్తున్నట్టు. ఇక గిడిగిడి సంగతి ఆయనకు పిల్లలు అయితే లేరు, అందుకోసమనే మా కోడల కాడు బొమ్మని చెప్పినా అని తల్లిదండ్రులు ఒప్పుకోరట. వీళ్ళు మనుషులు కావచ్చునా జంతువులు కావచ్చునా? జంతువులు కూడా గదే పని చేసే కాబట్టి జంతువుల లెక్కనే ఉన్నట్టు. నీడు అడవిలోకి వెళ్ళి వచ్చి బతుకురా లేకపోతే ఊర్లోనే బతుకురా నాకైతే అర్థమవుతలేదు. గింత అధ్వానం ఉంటుందా? ఇప్పుడు అన్న ఈడు ఆయమన్న పిల్లగాడు అయితే ఈడు ఆయమన్న మొగోడు అయితే అన్న ఎవరు పాసిరాండి అన్న నువ్వు మగ పిల్లగానివి అయినావు అనుకో, నీ పిల్లానికి పిల్లలు అయితే సరే, నీ పిల్లం కానీ లోపం ఉంది అనుకుందాం, కొనబోయి ఏం చేయాలి? దావకాలను చూపించాలి. దావకాలను చూపించినా కూడా అయితలేరు అంటే ఇంకో పెళ్లి చేసుకొని సావాలి. ఆ భార్యను ఒప్పించి ఇంకో పెళ్లి చేసుకొని సావాలి. గంతవరకు ఉండాలి. కానీ తమ్మిన పిల్లని కాడికి పోయి సంసారం చేసి పిల్లలు కందాం అనుకుని అన్న నువ్వెట్ట మనిషి గాడిది, నిన్ను పంపించండి తల్లిదండ్రులు వాళ్ళెంత రోగు తప్పినాయి. మీ ముగ్గురు కాకుండా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈలుచ్చే ఈడెట్ట మొగోడు కావచ్చు. మరి నా పిల్లమాయే నేను లవ్ చేసి పెళ్లి చేసుకుంటే మరి నా పిల్లని కొరవై మనకాడ పెడితే మరి ఎటపాడవుతుందని ఆయనకి జర్నన్న ఏదన్నా ఒక మూలలో పాడైపోను శరంపేగా అనేది లేకుండా వచ్చినానికి ఒక గిస ఒంటి లుచ్చలు తయారయ్యారు భూమి మీద. మీరు పిల్లలు కనాలంటే 12 మార్గాలు ఉన్నాయి ఈ కాలాన.
జీరో సైజు ఉన్నాను కూడా కొనపోయి పిల్ల కాలం వచ్చేసింది. మరి గిసోనిది పక్కకు పెట్టి ఉత్త పుణ్యానికి పెళ్లి చేసుకున్న పాపానికి ఈవెన్ కొనపోయి మీ అన్నకాడ కాపురం చేయమంటే ఎట్ట చేస్తుందిరా నాయన? నువ్వు మనిషివా గాడిదవా? నువ్వు ఇంకా లవ్ చేసుకొని లగ్గం ఆడితివి సిగ్గు తప్పినోడా? గిట్ట తలగబడ్డది ఏడ జరిగింది అంటే ఇది అమరావతి దగ్గర ఏలూరు అంట. ఏలూరు దగ్గర జంగారెడ్డిగూడలో జరిగిందట. గిస వంటి సన్నాసి బాడకావులు భూమి మీద ఉన్న కెట్టపాడవుతుంది. మరదలంటే సొంతం చెల్లె లెక్క తొలగిపోవాలి. గది లేదు, మరదలతోటి కాపురం చేయాలి, పిల్లలు కనాలని ఆలోచన ఉందంట. మరి ఈ ఇంట్లో బలం ఉండొచ్చునా? మరి ఈ చెక్ చేయించుకుంటా చెక్ చేయించుకోకుండా వచ్చినా ఎట్టపాడైతే చెప్పురు పెదలారా. పేపర్కి వచ్చిన ముచ్చడే, అక్కడక్కడ ఏమైనా నోరు జారితే మా అమ్మగాని ఏమనుకోకరు, కానీ పేపర్కి వచ్చిన ముచ్చడే చెప్తున్నా నేను. ఇక ఉంటా మరి.